హాయ్ హలో. నేనైతే ఇదిగో ఇప్పుడైతే ఇది మీరు హోమ్ టూర్ అంటారో కిచెన్ టూర్ అంటారో లేకపోతే సామాన్ టూర్ అంటారో ఏదంటారో నాకైతే తెలియదు. ఏ టూర్ అంటారో ఏ టూర్ అన్నా తీసుకోండి. నేనైతే ఇప్పుడైతే సామాన్ల టూర్ అయితే చూపిస్తున్నా మీకు. మీరు చక్కగా చూడండి. కానీ అతిగా మించినవి మాత్రం కొనమాకండి. కొన్నారనుకోండి దానికి తగ్గ ఇల్లు సర్దుకోవాలి, పెద్ద ఇల్లు తీసుకోవాలి. ఎందుకంటే మనం కొనుక్కుంటాము ఏలమెర్రిగా ఎల్లమ్మ కొన్నది, పుల్లమ్మ కొన్నది, మల్లమ్మ కొన్నది అని మనం కొంటాము. వాళ్ళ ఇంట్లో ఉంది మన ఇంట్లో ఎందుకు ఉండకూడదు అనేసి అన్ని సామాన్లు కొంటాం మనం పిచ్చెక్కిన వాళ్ళలాగా. అందుకనే మీకు చూపిద్దామనేసి తీశాను. ఇల్లు సర్దుతా ఉంటే మంచాల కింద నుంచి దాని కింద నుంచి కిచెన్లో నుంచి సామాన్ వస్తుంది. ఇగో నేనైతే కిచెన్లోకి వచ్చాను. ఇగో బియ్యపు డ్రమ్ పెట్టాను. నేను బియ్యపు డ్రమ్ తీసుకోలేదు, బియ్యపు డ్రమ్ పెట్టాను ఒకటి. ఇక అట్లాగే సామాన్ అంతా వాడుతూ ఉన్నాను. ఇగో కిచెన్ సామాన్ చూడండి, పైన 10 కేజీల గిన్నె, ఇత్తడి బిందెలు, డ్రమ్ములు, అవి ఇవి కుక్కర్లు, రైస్ కుక్కర్లు, ఇత్తడి సామాన్. ఇదేమో ఓన్లీ డైనింగ్ టేబుల్ ఫ్రిడ్జ్లో పెట్టుకుండేది. అవేమో ఏమంటారు హాట్ బాక్స్లు. ఇవేమో పప్పులు ఉప్పులు, ఇవేమో డైలీ వాడుకుంటే పప్పులు ఉప్పులు. కింద గిన్నెలు, ఇవి ఏమో కుక్కర్, అవి ఇవి కింద రోజు వాడుకుంటే గిన్నెలు, కప్పులు సాసర్లు. ఇక ఇటు వచ్చినామనుకో, ఇటు వచ్చేసరికి ఏమవుతుందంటే మనకు షింకులో ఎన్ని గిన్నెలు ఉన్నాయో చూసుకోండి. మళ్ళీ అన్ని గిన్నెలు ఉన్నాయి. తర్వాత ఇగో పైన అన్ని భోజనాల ప్లేట్లు, ఇటేమో అన్ని గిన్నెలు, కూరల గిన్నె, గరిట్లు చూసారా ఎన్ని ఉన్నాయో. ఇవేమో డైలీ చిన్న చిన్న ప్లేట్లు అనమాట. ఎన్ని గనం ఉన్నాయి. అయినా కానీ ఒక్కొక్క టైంలో అవి కూడా చాలవు. ఇగో సామాన్ అయితే సర్దుతున్నా. 3 అట్టపెట్టెలకు అయితే వచ్చినాయి. ఇక నేను కొన్నాయి కాకుండా మా అత్తయ్య పంపిస్తుంటుంది. ఏది నచ్చుతుంది ఆ అమ్మాయికి నచ్చుతాయి, ఆ అమ్మాయికి నచ్చుతాయి అనేసి హైదరాబాద్ కోడలికి అని ఏవి రిటర్న్ గిఫ్ట్ వస్తే ఏవి అందంగా ఉంటే అవన్నీ పంపిస్తుంది. మా మనవరాళ్ళకి కూడా కావాలి కదా అనేసి పంపిస్తుంది. ఆమెకు అదో పిచ్చి. ఎందుకంటే సచిన వాళ్ళే, బతికిన వాళ్ళే, పెద్ద మనిషి అయిన వాళ్ళు పుట్టినరోజులు వాళ్ళకి బాగా వస్తాయి అన్నమాట. ఇక పంపిస్తూ ఉంటే సరేలే అనేసి, నేను కొన్నయే బోల్డెన్ ఉన్నాయంటే మా అత్తయ్య పంపించినవి కూడా చాలా ఉంటాయి. సరేలే అనేసి అవన్నీ అయితే ఉన్నాయి. ఒక డ్రమ్ములు బియ్యం, అప్పట్లో పప్పులు ఉప్పులు పోసుకునే వాళ్ళం. ఇప్పుడు తినేవాళ్ళు లేరు కాబట్టి ఆ డబ్బాలు ఖాళీగా పడి ఉన్నాయి. ఇక ఏం చేస్తాంలే అనేసి మొత్తానికి ఒక పక్కన పడేసాను. అయినా ఇప్పుడు తీసుకొచ్చినా కానీ పురుగులు పడిపోతున్నాయి. అది అయితే షుగర్ డబ్బా 10 కేజీలు తెచ్చి పెట్టుకునేదాన్ని, షుగర్ పోసేదాన్ని. ఇది మా అమ్మోళ్ళు ఇచ్చిన బిందె. ఇక తర్వాతటికి వస్తే ఒక రాగి బిందె ఉందబ్బా. రాగి బిందె అయితే తోమలేక పైన పడేస్తే మా అబ్బాయి అయితే అమ్మ తీ అని అన్నాడు. సరేలే అనేసి తీసి తోమదామని తీశాను. తోమలేనరా అంటే లేదమ్మా తీయేం కాదులే అని చెప్పాడు. సరేలే అనేసి తీశాను. అదైతే మా నాన్న అలగబోయినప్పుడు అంటే ఎప్పుడుదో 60 సంవత్సరాలు 61 సంవత్సరం ఉంది అది. అయితే మా నాన్న పెళ్ళప్పుడు అలగబోయినప్పుడు అంటే మరి చెంబంట దాని కాడుండే, ఆ కాడ మా పిల్లలు ఎక్కడ పడేసిరో, కానీ చెంబు బాగుంటుందని గుర్తుగా నేను అలాగే దాచుకున్నా. ఇది ఇంకో చెంబు ఉంటుంది గద్ది చెంబు అని, అది ఆ 2 అయితే దాచుకున్నా. ఇది మా నాన్న వాళ్ళదే, మా అమ్మోళ్ళు పెట్టారంట పెళ్ళప్పుడు. నివాళీలు అంటే తెలుసు కదా, నివాళీలు తప్పకనమాట. నివాళీలు ప్రమీదలు అయితే నాకు లేవు, అదొకటి ఉంటే నేను ఉంచుకున్నాను. మా అమ్మమ్మ వాళ్ళదంట. సరే బాగుంది కదా మా పిల్లలకు గుర్తుగా అనేసి మా పిల్లల కోసం అలా పెట్టాను. మాకైతే ఇక కోడలు వచ్చినా కొనే పని లేదబ్బా సామాను. ఇదైతే మా అత్తయ్య ఇచ్చింది, ఎంత పెద్దగా ఉందో చూడండి టిఫిన్ బాక్స్. ఏడికన్నా పోతే మీరు బాగా యాత్రలు పోతారు కదరా, ఇదైతే మీరు తీసుకుపోయి ఏడికన్నా పోయినప్పుడు అన్ని పెట్టుకొని వెళ్ళు తిను అని చెప్పేసి పంపించింది. ఇలాంటివి 4-5 ఉన్నాయి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. అగో అది పెద్దది 5 గిన్నెల క్యారేజ్, అది ఏడికి మోసుకెళ్ళలేము. ఇంకోటి చిన్నది 3 గిన్నెల క్యారేజ్ ఉంది. ఇగో బకెట్లు, ఏమైనా ఫంక్షన్లు వస్తే సాంబార్ గింబారు అన్నీ పోసి పెడతాం కదా, ఆడీడ తెచ్చుకోవడం ఎందుకని మేము అన్నీ ఇంట్లో తెచ్చేసుకున్నాక తెలిసింది ఎందుకు తెచ్చుకున్నామా అనిపించింది. సరేలే తెచ్చినాక ఇక పడేసుకోలేము. ఇవైతే మా పిల్లలు ఆడుకుండేది బుల్లి సామానండి చూడండి. కానీ కొన్ని చాలా వరకు పోయినా కానీ సరే ఉన్న కాడికి దాచిపెడదామని అయితే దాచిపెట్టాను. హాయ్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. మా కిచెన్ సామాన్ చూపించాను. ఇది ఏ టూర్ అయినా మీరు తీసుకోండి, ఏ టూర్ అని పెడతారో కామెంటు పెట్టండి. ఓకేనా. ఇప్పటివరకు అయితే నేనైతే అన్నీ చూపించాను. హాయ్ ఫ్రెండ్స్, సామాన్ అయితే కొనుక్కోమాకండి. మా ఇంట్లో వస్తే ఇంకా సామాను ఉన్న కాడికి